అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ముందుగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పూలే జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు తన యొక్క పబ్లిసిటీ కోసం, పార్టీల ఆధిపత్యం కోసం బోగస్ మాటలు, చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నాం. నిండు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్లలో జరిగిన మైనింగ్లపైన, ఇప్పుడు జరుగుతున్న వాటిపైన కూడా సిఐడి విచారణకు సిద్ధం అంటే కూడా హరీష్ రావు గారు కనీసం దానికి సవాలు విసిరే పరిస్థితి లేదు. 10 ఏళ్లలో అనేక దోపిడీలు, కబ్జాలు. హరీష్ రావు అంటే దొంగలకు సద్దులు మోసేటోడు హరీష్ రావు. హరీష్ రావు కూడా రోజు మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది. మీకు ఒక అంశం నేను చెప్తా ఉన్నాను. 2018లో కార్పొరేట్ కళాశాల దగ్గర కుమ్మక్కై తెలంగాణ బిడ్డల్ని 4500 మంది అధ్యాపకులను తీసేయడానికి కుట్రదారుడు హరీష్ రావు గారు. హరీష్ రావు కూడా రోజు తెలంగాణ వనరుల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం నేను అనేది, ఇవాళ తెలంగాణలో ప్రతి అంశం పైన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నారు. అసెంబ్లీలో పిల్లిలాగా మాట్లాడతారు, అసెంబ్లీ అయిపోయిన తర్వాత పుల్లులాగా వ్యవహరిస్తారు. హరీష్ రావు మొదటి నుంచి కూడా మేకవన్య పులిలాగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇవాళ తన పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజాపాలన పైన, ప్రజాప్రభుత్వం పైన హరీష్ రావుకు ముమ్మాటికి కడుపు కుట్రతోనే, కడుపు నిండా విషయంతోనే ప్రతిరోజు విమర్శలు చేసే ప్రయత్నం కనపడతా ఉంది. ఇవాళ ఒక జవాబుదారీ పాలనగా ప్రజాపాలన నడుస్తూ ఉంది. 10 ఏళ్లలో మీరు దోచుకొని దిగమింగిన తెలంగాణ వనరుల్ని మొత్తం కూడా ప్రాజెక్టుని దిగమింగిన కాళేశ్వరం లాంటి శనేశ్వరం ప్రాజెక్టు మా నెత్తి మీద పెట్టినా కూడా ఇవాళ 27 నెలలుగా ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు నిబద్ధతతో, నిజాయితీతోని పాలన నడిపిస్తూ ఉంటే కూడా హరీష్ రావు లాంటి వాళ్ళకు కడుపు కుట్రతోనే ప్రతిరోజు విష ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ ఇంకా మీరు గమనిస్తూ ఉంటే ఇంకొక 2 ఏళ్లలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇక తెలంగాణ భవన్లోనే కొట్టుకునే పరిస్థితి కనపడుతుంది ఆధిపత్యం కోసం పార్టీలో. మీరందరూ గమనించండి, చూస్తుంటే కనపడతా ఉంది. ప్రతిరోజు బోగస్ మాటలు, పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్న పబ్లిసిటీ కోసం అంటే ఉన్నది మొన్నట్టు సెన్సేషనల్ మాట్లాడితే, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడితే పత్రికలలో, మీడియాలలో పెద్దగా రాస్తారు. పార్టీలో కూడా నాకు పేరు వస్తుందని కుతూహలంతో ఇవాళ ఒకరి బుద్ధితో మాట్లాడుతున్న మాటలుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. హరీష్ రావు ఇవాళ గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాడు హరీష్ రావుకు నిజాయితీ పరుడుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత సిగ్గు అంటే చాలా సిగ్గుచేటు. ప్రజాపాలన మరొక 2029లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి సారథ్యంలో, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారి సారథ్యంలో 100కు 100 సీట్లు గెలిచి మళ్ళా తిరిగి అధికారంలో రాబోతా ఉంది. దీంట్లో సంకేతం ఏం లేదు, సందేహం ఏం లేదు. బరాబర్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది పక్కా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పగటి కళలు కన్నా కూడా అది భ్రమలాగానే మిగిలిపోతుందనే విషయాన్ని మరొకసారి గమనించండి. ఇంకొక నిన్నగాక మొన్న ఒక పెద్ద ఆయన, 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడు. తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. 14 ఏళ్ళు బీఫామ్ ఇచ్చారు. ఇక నాలాంటి వాడైతే గాంధీ భవన్లో తల నరుక్కునేవాడిని, అంత గొప్ప అవకాశాలు ఇస్తే. 10 ఏళ్లలో మేము పార్టీ కోసం జైళ్ళు, అరెస్టులు, నిర్బంధాలు, ఎన్నో రకాల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేటికి ఇవాళ మాకు అధికార పదవులు లేకపోయినా కూడా నిత్యం మేము పార్టీ కోసం పనిచేస్తాం. ఎక్కడ కూడా నిరాశను ఎక్కడ కూడా నాయకుల దగ్గర చూపించలే. 14 ఏళ్ళు 14 సార్లు బీఫామ్లు ఇచ్చినా కూడా ఇంకా అతనికి అధికారం మీద వ్యామోహం తగ్గలేదు. దొంగలకు సదులు మోసినట్లాగా ఆయనే దొంగలు మాట్లాడి భూకబ్జా తెలంగాణ దోచుకున్నటువంటి వాళ్లకు ఇవాళ ఈయనే ఊతం ఇచ్చిండు. ఎంత సిగ్గుచేటండి. పొన్నాల లక్ష్మయ్యకు పట్టిన గతే జీవన్ రెడ్డికి పడుతుంది, దాంట్లో సందేహం ఏం లేదు. సిగ్గుండాలి. ఇంత వయసులో కూడా పార్టీని వీడడం అంటే, దొంగల చేరడం అంటేనే ఇవాళ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు. చాలా అత్యంత దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కండువ నాయకుల జీవన్ రెడ్డి గారి మీద ఉన్న రోజులే గౌరవం. ఆ కండువ తీసేసిన తర్వాత ఏం గౌరవం ఉంటుందండి? ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చింది ఆయన, ఎప్పుడు ఖాళీగా లేడు.
ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేసే అవకాశం, అసలు వరుసగా అవకాశాలు 20 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ వరకు అవకాశాలు ఇచ్చింది. అంత గొప్ప కంటే పార్టీ ఇంకా అంత గొప్ప కంటే ఇంక ఎన్ని అవకాశాలు ఇస్తుందండి? నిరాశ ఎంతోమంది. మన పక్కనే కుమార్రావు గారు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్, 40 ఏళ్ళ నుంచి పనిచేస్తుండు. ఆయనకి ఎప్పుడు ఎమ్మెల్సీ కాలే, కార్పొరేషన్ చైర్మన్ కూడా కాలే. ఆయన రోజు గవర్నమెంట్ డ్యూటీ లాగా 10 గంటలకు వచ్చి 6 గంటల వరకు ఉంటాడు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? కార్యకర్తలాగా మిగిలిపోతారు. అలాంటి వాళ్ళు ఏమన్నా నిరాశకు నిస్పృహలకు చెందుతురా? పార్టీ మీద ప్రేమ గౌరవంతో ఇంకా అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలాగానే మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ ఆయంలో అనేక ఉద్యమకారుల్ని, పెద్ద నాయకుల్ని ఏ రకంగా గౌరవించిండో ఈయనకు కూడా గదే గౌరవం ఉంటుంది. 4 రోజులు ఏమంటారు, అత్త మీద కోడలు అలిగిపోయినట్లాగా మళ్ళీ చివరికి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకునే పరిస్థితి కనపడతా ఉంటుంది. ఏది ఏమైనా 2018లో వాళ్ళందరూ పగటి కళ్ళగా అంటూ ఉన్నారు, వచ్చేది మేమే. వచ్చేది ఏ అడికి లేదు, అయిపోయింది మీ దుకాణం. 2029లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది, దాంట్లో సంకేతం లేదు. లక్షలాది మంది యువకులు, ఇవాళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఉన్నటువంటి యువత ఇవాళ పార్టీ కోసం పనిచేసే యువత ఉంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భుజాన మోసుకొని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. మళ్ళీ దొంగల చేతికి ఇస్తే తెలంగాణ ఆగమైపోద్ది అనేది ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ చేతులు ఉంటేనే అది గౌరవంగా ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి అధికారం అనేది పగటి కలనే, మర్చిపోకండి. వాళ్ళ ఆధిపత్యం స్టార్ట్ అయింది. ఇంకా 4 రోజులు పోతే కేటీఆర్, హరీష్ రావు అనేది వాళ్ళే ఇవాళ తన్నుకొని గుద్దుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రోజుకు మీడియాలో వాళ్ళ ఆధిపత్యం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా ప్రజాపాలన ద్వారానే ప్రజలకు స్వేచ్ఛ ఉంది, గౌరవం ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా చేయలేని పనులు కూడా చేయాలనే ఆలోచనతోని మన ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇలాంటి వాళ్ళు వస్తుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ పార్టీకి బలంగా పట్టుకోమల్లాగా కాంగ్రెస్ పార్టీకి అనేక మంది ఉన్నారు. వాళ్ళ బలమే ఇలా కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇలాంటి నాయకులు పోతుంటారు తప్ప వాళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు మళ్ళొకసారి తెలంగాణ ఆగమైపోయి 20 ఏళ్ళు వెనక్కి వచ్చింది. అప్పులతోని, అక్రమ ప్రాజెక్టులతోని, అవినీతితోని ఇవాళ మనం ఒక్కొక్క అధికారిని ఇవాళ ఏసీబీ రైడ్లు చేస్తే 1000 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. దానికి ఇవాళ అధికారుల దగ్గరనే 100 కోట్లు బయటకు వస్తే హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి కేటీఆర్ దగ్గర ఎన్ని 1000 కోట్లు ఉండాలనేది విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మేము నిజంగా ఆయన రోజు భూముల మీద మాట్లాడుతూ ఉన్నారు, అక్రమ మైనింగ్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన 10 ఏళ్లలో ఏం సంపాదించిండు? ఆయన ఆస్తుల మీద కూడా విచారణ చేయమను. నేను ఏం సంపాదించినో విచారణ చేసే దమ్ముందా హరీష్ రావుకి? నైతికత ఎక్కడుంది హరీష్ రావుకు? ట్రంకుపేట నుంచి వచ్చినటువంటి హరీష్ రావుకు రోజు ఉన్నటువంటి భూముల గురించి మాట్లాడితే అసలైన భూ కబ్జాదారుడే హరీష్ రావు కదా. ఇవాళ పటాన్ చెరువు నుంచి మొత్తం సిద్దిపేట వరకు భూ కబ్జాదారుడు, అక్రమ మైనింగ్లు మొత్తం కూడా చేతివాట మొత్తం కూడా నీ పాత్రనే ఉంది కదా. అది ప్రజలకు తెలియదా? ఇవాళ మా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, కేటీఆర్ నీకంటే ఎక్కువ డబ్బులు ఆయన దగ్గరనే ఉన్నాయి అన్నాడు. మరి లేచి నా దగ్గర ఉంటే దేనికైనా సిద్ధం అని ఎందుకు జవాబు ఇవ్వలేకపోయాడు? మేకపోతు గాంభీర్యం, మేకవైన పులి లాంటోడు హరీష్ రావు అనేటోడు కడుపు నిండా విషంతోనే ఇలా విషపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో అధికారం రాబోతూ ఉంది. జవాబుదారీ పాలనగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. భూములపైన దేనిపైన కూడా విచారణకు సిద్ధం. ఆయన దగ్గర ఏమన్నా కాగితాలు, కలం ఉంటే అధికారులు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉంది, ఎక్కడైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు. కానీ గాలి మాటలు, బోగస్ ప్రచారాలు, మీడియా కోసమే లీడర్ అనిపించుకోవడానికే మాట్లాడితే మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. బరాబర్ మేము జవాబిచ్చి తీరుతాం, ఎదురు నిలబడతాం, తరిమి కొడతాం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఎన్నో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారు, ప్రజాస్వామ్యం రావాలన్నారు, దొరల గడీలు పోవాలని ప్రజలు కోరుకున్న ప్రజాపాలన తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు ఒక స్వేచ్ఛ, స్వయం పాలన, ఇవాళ సామాజిక న్యాయాన్ని
ఈ దిశగా ప్రయాణం సాగుతున్నటువంటి ఈ పాలనలో ఇవాళ తేనెకుండల ఇవాళ నీటి చుక్కలాగా విష ప్రచారాలు విషపు అబద్ధాలతోనే హరీష్ రావు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ అగాధం సృష్టిస్తూ ఇవాళ ప్రజాపాలనకు ప్రజల అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే ఏమాత్రం కూడా చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.